మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవాల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఘనంగా నిర్వహించాలి అనేటువంటి ఒక పిలుపు. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఆ రోజు రాజకీయాలంటే మరి ఇండస్ట్రియలిస్టుల్లోనూ, క్యాపిటలిస్టుల చేతిలోనూ, భూస్వాముల చేతిలోనూ, ఫ్యాక్షనిస్టుల చేతిలోనూ ఆ రోజు రాజకీయం ఉండేది. అటువంటి స్థితిలో రాజకీయం అంటే ఏంటో సామాన్యుడికి సైతం తెలియజెప్పింది అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు స్థానిక సంస్థల్లో 34% మరి రిజర్వేషన్ కల్పిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ని 24%కి తగ్గించారు బీసీల రిజర్వేషన్ని. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఎంతోమంది రాష్ట్ర ముఖ్యమంత్రులను చూసాం. మరి పర్టికులర్గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, మరి ఏదైతే చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు. అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో మారినా ఆ 34% బీసీ రిజర్వేషన్ కాపాడారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ 34% రిజర్వేషన్ 24%కి తగ్గించాడని అంటే ఎవరు బీసీల ద్రోహి, ఎవరు బీసీలు మోసం చేశాడు? ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దానివల్ల ఎంత నష్టం జరిగింది అని అంటే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,000 పోస్టులు జడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, చైర్మన్లుగా కానీ 16,000 పోస్టులు మొన్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గడం వల్ల బీసీలు ప్రాతినిధ్యం కోల్పోయారని అంటే రాజకీయంగా బీసీలను దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కుల వృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరికరాలన్నీ కూడా 90% సబ్సిడీతో. ఎందుకంటే నేను కూడా ఆ రోజు చాలామందికి పంచా. ఏదైతే రజికలు అవుతాయి, మరి 30,000 వాషింగ్ మెషిన్ అవుతాయి, మరి వాళ్ళు 3,000 రూపాయలు కడితే సరిపోయేది. మరి ఏదైతే 7,000 రూపాయలు కుట్టి మిషన్ అవుతాయి, 700 రూపాయలు కడితే సరిపోయేది. అంటే ఇట్లా అనేకమైన గృహోపకరణాలు, నాయ బ్రాహ్మణులకి కుర్చీల దగ్గర నుంచి ఇట్లా ప్రతిదీ కూడా మరి ఆ రోజు మనము ఆదరణ పథకంలో ఆ రోజు 2014, 2019లో బీసీలకు న్యాయం చేస్తే మరి నేను అడుగుతూ ఉన్నా, 19, 24 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఎక్కడైనా ఆదరణ పథకం బలహీన వర్గాలకి అందినటువంటి విషయం ఎక్కడైనా ఉందో అని ఒక్కసారి మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా బీసీలకి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమాన్ని చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి బీసీల మీద ఎప్పుడు కూడా పేటెంట్ హక్కు ఉంది. అందుకే మళ్ళీ ఈరోజు కూడా అటువంటి సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈవేళ తెలుగుదేశం పార్టీ అంటే మీ అందరికీ గుర్తుకొచ్చేది మరి ఏదైతే చంద్రబాబు నాయుడు, కళా వెంకట్రావు, ఒక అచ్చెన్నాయుడు, ఒక యనమల రామకృష్ణుడు, ఒక పేతాని సత్యనారాయణ, ఒక కొల్లు రవీంద్ర, ఒక ఏదో కెయ్యి కృష్ణమూర్తి, ఒక కాలవ శ్రీనివాసులు, వీళ్ళందరూ గుర్తుకొస్తారు మీకు తెలుగుదేశం పార్టీ అంటే. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎవరు గుర్తుకొస్తారు మీకు? ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక విజయసాయిరెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, వీళ్ళు గుర్తుకొస్తారు. ఇది ఒక్కటి చాలు మీకు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటనేది ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది మీ అందరికీ. అంచేత ఎప్పుడు కూడా సామాజిక న్యాయం, ఎందుకంటే ఆ రోజు చిరంజీవి గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే ఆ సామాజిక న్యాయం కోసం ఏదైతే వాళ్ళు కూడా చేసినటువంటి పోరాటం, మరి అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ఒక బలహీన వర్గాల బిడ్డ ఈరోజు ఒక ప్రధానమంత్రి హోదాలో ఈరోజు భారతదేశంలో ఉండడం అంటే ఈ రకంగా అడుగడుగునా కూడా ఆ సామాజిక న్యాయం మరి ఆచరణలో చూపెట్టేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారంలో ఉంది. ఖచ్చితంగా మనందరికీ కూడా మేలు బీసీలకు జరుగుతుందని